హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మంది సెలబ్రిటీలు వారు కొన్ని పార్టీలలో చేద్దామని ఎన్నికల సమయంలో వారి కోరికలను వెల్లడిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఒక మంచి ఇంటర్వ్యూలో మన హాట్ బ్యూటీ అయిన అనసూయ, యాంకర్ కమ్ యాక్టర్ అయిన మన అనసూయ గారు ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను వెల్లడించారనమాట. తనకి ఒక పార్టీ అంటే ఇష్టం అని చెప్పి, ఆ ఎజెండా అంటే తనకి చాలా ఇష్టం అని చెప్పి చెప్పుకొచ్చిందనమాట. అయితే ఆ ఇంటర్వ్యూలో కొన్ని మాటలకి, నార్మల్గా మాట్లాడిన మాటల్ని బయట కాంట్రవర్సీ చేసేసినారు మన జనాలు. ఊరికేనే ఉంటారా? ముందే మన అనసూయ గారు అనగానే ఒక కాంట్రవర్సీ లైన్ అయితే కనిపిస్తుంది. ఇక ఆ విషయం పైన ఆమె సోషల్ మీడియాలో ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పుడు ఆ క్లారిటీని పోస్ట్ చేసింది, అందరికీ కూడా వినిపించింది అనమాట. అయితే ఆ ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు ఆమె చెప్పిన మాటలు వేరు, కానీ బయట వినిపించే మాటలు ఇంకా వేరు అని చెప్పి ఆమెనే చెప్పుకొచ్చింది అనమాట. ఇక ఆమె ఏం చెప్పింది అంటే, నేను జనసేన పార్టీలో చేరతానని చెప్పలేదు, నేను జనసేన పార్టీ కోసం ప్రచారం చేస్తాను అని చెప్పాను. ఆ మాటకి సోషల్ మీడియాలో చాలా మంది మంచిగా పాజిటివ్ కామెంట్లే చేసినారు. జన సైనికురాలు అని చెప్పేసి జన సైనికులు అందరూ కూడా నన్ను ఆకాశాన్ని ఎత్తేసారు. కానీ ఆ విషయానికి వస్తే నేను పాలిటిక్స్లోకి చేరదామని ఎప్పుడూ అనుకోలేదు. పార్టీ యొక్క నాయకత్వం, దాని ఎజెండా నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీకి సపోర్ట్ చేస్తానని చెప్పాను. కానీ నేను ఎన్నికల్లో సమయంలో ఆ పార్టీకి సపోర్ట్ చేస్తానని చెప్పాను. కానీ అంతేగాని ఇక వీటి విషయాలకు వస్తే నేను పార్టీలో చేరతానని ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు. నేను ఏది మాట్లాడినా కూడా కాంట్రవర్సీగా మారిపోతుంది, దాన్ని ఇంకా కాంట్రవర్సీ చేయకండి, ఇక్కడతో ఆపేయండి అని చెప్పేసి అనసూయ చెప్పుకొచ్చింది అనమాట. నార్మల్గా చూసుకున్నట్టయితే చాలామంది సెలబ్రిటీలే ఎలక్షన్స్ టైంలో కాకుండా నార్మల్గా కూడా మనకి పార్టీలో చేరుతూనే ఉంటారు. ఇక జన సైనికుల విషయానికి వస్తే ఇంకా వాళ్ళ గురించి అయితే చెప్పడం పనే లేదు. చిన్న విషయాన్ని కూడా పెద్దగా చేస్తూ ఉంటారనమాట. ఇక ఆ విషయానికి వస్తే ఇక జనసేన పార్టీకి చాలామంది సెలబ్రిటీలే సపోర్ట్ చేశారు. రీసెంట్ కాలంలో చూసుకున్నట్టయితే పృథ్వీరాజ్ గారు కూడా అందులో జాయిన్ అవ్వడం జరిగింది. ఇలా చాలా మంది సెలబ్రిటీలే జనసేన పార్టీకి సపోర్ట్గా వండుకుంటూ అందులో చేరిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక అందరూ కూడా ఇదే విషయాన్ని మీద అనసూయ కూడా జనసేనలో జాయిన్ అవుతుంది, మంచి ప్రచారాన్ని అందిస్తుంది, తనకంటూ ఒక గుర్తింపును పార్టీ తరపు నుంచి తీసుకుంటుంది అని క్రియేట్ చేశారనమాట. కానీ దాన్ని నిజంగా వ్యతిరేకంగా ఖండించేసింది మన అనసూయ. హాట్ బ్యూటీ అయిన అనసూయ ఈ మాటలు చెప్పడంతో అందరూ కొంచెం డిసప్పాయింట్ అయినప్పటికీ కూడా ఈ విషయం పైన తను ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పుడున్న రాజకీయాల విషయానికి వస్తే ఇక రాజకీయాల నాయకులు అందరూ కూడా రాజకీయాల్లో నిలవడం అనేది చాలా కష్టమైన పని. అది కూడా సినిమా రంగాల్లో ఉన్నవారు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు స్ఫూర్తిగా రాజకీయాల్లోనే ఉండాల్సి వస్తుంది. అప్పుడు సినిమా లైఫ్కి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి వీళ్ళు ప్రచారాలకే ఆసక్తి చూపిస్తున్నారు. అలా జాయిన్ అవ్వడానికి మాత్రం కొంచెం సందేహిస్తున్నారనే చెప్పుకోవచ్చు. అనసూయ మాటలకు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేయండి.